ఇలాగ కొత్తిమీర గార్నిష్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ చికెన్ కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది పూరి చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీని 15 మినిట్స్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ చికెన్ శుభ్రం చేసి ఇలా తీసుకోవాలి. అలాగే 4 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని అయితే శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టి రెడీ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్లో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని ఇలాగా 1/2 కప్పు నూనె వేసుకున్నాను. 1/2 కప్పు నూనె వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, కొత్తిమీరని వేసి దోరగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నని మంట మీద దోరగా వేపించుకోవాలి. అలాగే మీరు గిన్నెలో రెడీ చేయాలనుకుంటే గిన్నెలో చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ కర్రీకి చికెన్ కర్రీకి కొత్తిమీర మీ దగ్గర లేకపోతే ధనియాల పౌడర్ కూడా ఉపయోగించవచ్చు. ఇవి ఇలాగ దోరగా వేపించుకున్న తర్వాత మనము చూడండి ఇక్కడ నూనె ఎక్కువ ఉంది అని మీరు అనుకోవచ్చు. మన చికెన్, మటన్, చేపలకి కాస్త నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. వెజిటేబుల్కి అనుకోండి తక్కువ ఉన్నా ఏమి కాదు. ఈ నీచుకూరలు అనేటప్పటికి కాస్త నూనె ఎక్కువే ఉండాలి కాబట్టి 1/2 కప్పు నూనె వేసుకున్నాను. అలాగే మీరు ఇక్కడ ఇవన్నీ వేగిన తర్వాత నేను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేపించుకుంటున్నాను. అలాగే మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్ పెట్టి వేసుకోండి. అలాగే నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే నేను చికెన్లోకి 1 స్పూన్ కారము, 1 స్పూను సాల్టు, చిటికెడు పసుపు, 1/2 స్పూను గరం మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మనకి ముక్కలకి గరం మసాలా అలాగే కారం, ఉప్పు అనేది పట్టి కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆనియన్స్ చూడండి వేగినట్టు, అదేనండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినట్టు మనకు చూసినగా నూనె అనేది పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలని కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను తెచ్చి ఇందులో వేసుకోవాలి. చూడండి ఇవి ఇలా బాగా కలుపుకుని కాస్త వేగిన తర్వాత చూడండి ఇలాగా వేగిన తర్వాత బాగా వేపించుకోవాలి. ఇక్కడ ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కొంచెం వీడియో అనేది డిలేట్ అయ్యింది. కొద్దిగా క్లిప్ దోరగా వేగించుకున్న వరకు అయితే ఆ వీడియో కాస్త డిలేట్ అయిపోయింది. అందువల్ల మీకు ఇలా పచ్చిగా కనిపిస్తుంది. బాగా చికెన్ వేగిన తర్వాత తగినంత వాటర్ వేసుకుని మూత పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టి ఒక 3 హిజిల్స్ కానీ 2 హిజిల్స్ కానీ వచ్చేటంత వరకు ఉంచుకోవాలి. 2 హిజిల్స్గా నేనైతే ఇక్కడ 3 హిజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మనకి కుక్కర్లోకి ఎక్కువ వాటర్ పట్టదు. 1/2 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసామనుకుంటే నీళ్ళు కింద వస్తుంది కర్రీ అనేది. ఇప్పుడు ఈ కర్రీని మనకి గిన్నెలో తయారు చేసిన టేస్ట్ రావాలంటే ఇప్పుడు మనము మరొక గిన్నెలోకి కాస్త నూనె పోసుకుని అలాగే 2 ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకుని వేసి వేపించి కొద్దిగా కారము, కొద్దిగా గరం మసాలా కూడా వేసి వేపించి దాంట్లోకి ఈ కూరని వేసేసి కాస్త వేపించిన తర్వాత మూత పెట్టి పైన ఇలాగ కొత్తిమీర గార్నిష్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ చికెన్ కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది పూరి చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.